ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎస్.పి. నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. సెప్టెంబర్ 1948 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్వాగతం. ధన్యవాదాలు. వారి సందేశం ఉంటుంది. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన సోదరులందరికీ నమస్కారాలు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతావనిలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. జిల్లాలు ఇప్పటివరకు
5,41,520 జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 20,74,46,569 రూపాయలను గృహజ్యోతి కింద వారికి చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు పేద బడుగు వర్గాల సొంతింటికలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముడి సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున రాష్ట్రంలో ఎక్కడ సంవత్సరంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతన్నలకు 2 లక్షల వరకు రుణమాఫీ. మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతులు రుణమాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణముక్తులై స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయలకు రుణమాఫీ గాను రాష్ట్రంలో 22,22,067 మంది రైతుల లోన్ల అకౌంట్లలో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. జిల్లాలో 43,892 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద 346 కోట్ల 80 లక్షలు జమ చేయడం జరిగింది. రైతు భరోసా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి 17,000 రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే చెల్లించారు. మా ప్రభుత్వం ఇది విధానం రూపొందించిన త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతా ఉంది. సన్న వడ్లకు ₹500 బోనస్. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు రాక రైతులకు